రాజమహేంద్రవరంలో ఇద్దరు మెడికోలను వాహనం ఢీకొట్టిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. బాధితులు ప్రియాంక, ఉమేష్ ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చట్టపరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇక అలాగే మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రవి, రాజమహేంద్రవరంలో జరిగిన ఏదైతే మెడికోలు అంటే డాక్టర్లను ఢీకొట్టిన ఘటన ఏదైతే ఉందో దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి బాధిత మెడికోలు ఎవరైతే ఉన్నారో ప్రియాంక, అదేవిధంగా ఉమేష్, వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి పైన కూడా సీఎం చంద్రబాబు ఆరా తీసి దాంతో పాటు ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితులకు మాత్రం కఠిన శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పని ఆయన అయితే సూచించారు. దాంతో పాటు ఈ మెడికో ఎవరైతే ప్రియాంక ఆరోగ్య పరిస్థితిని కూడా నిరంతరం అంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత తీవ్ర గాయాల పాలవటంతో పాటు ఆమె ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమంగా ఉండడం, ఈ నేపథ్యంలోనే దీనిపైన వైద్యులు ఏవైతే సీఎం చంద్రబాబుకు చెప్పారో ఈ నేపథ్యంలో దానిపైన పూర్తి స్థాయి అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు అదేవిధంగా హోంశాఖ మంత్రి అనిత్తో కూడా ఇద్దరితో కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే దీన్ని వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షించాలని చెప్పని కూడా ఆయన సూచించారు. అయితే ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హోంమంత్రి అనిత్తో అయితే ఫోన్ లో మాట్లాడుతూ దీనిపైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరడం జరిగింది. దీంతో పాటు అక్కడ వైద్యులు కూడా మెరుగైన చికిత్సను అయితే అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రవి, థ్యాంక్ యూ శ్రీహరి. కామారెడ్డి జిల్లాలో